క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ లో తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చీపురుపల్లి మండలం పైలపేటలో శనివారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో క్యాన్సర్ నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2985 మంది ఉన్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే ప్రపంచమంతా కూడా ఒకసారి డేటా చూస్తే మన దేశంలో కూడా క్యాన్సర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు గ్లోబల్గా చూసినప్పుడు హైయెస్ట్ క్యాన్సర్ ఉండే దేశం ఎస్వాటిని. అక్కడ 1,00,000 మందిని చేస్తే 96 మందికి క్యాన్సర్ వస్తూ ఉంది. జాంబియా 1,00,000 మందికి 72 మందికి ఉంది. సౌత్ ఆఫ్రికా 33 మందికి ఉంది. ఇండోనేషియా 23కు ఉంది. మన దేశం 18 మందికి ఉంది. కొన్ని దేశాలు చూస్తే అమెరికా 6.3%, సౌదీ అరేబియా 2.4%. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం మన అలవాట్లు, మన కలుషితమైన వాతావరణం. అందులో మహిళలకైతే సర్వైవల్ క్యాన్సర్ అనేది కామన్గా వచ్చే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో క్యాన్సర్తో ఎవరూ చనిపోకుండా ఉండాలంటే ప్రతి ఆడబిడ్డకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వాలని, ఎంత ఖర్చు అయినా దీన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాయని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచమంతా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఒక మాట స్టడీ చేసి సర్వైవల్ క్యాన్సర్ కట్టడికి 90-70-90 అనే ఒక పాలసీ తీసుకొచ్చారు. అంటే 90-70-90 పాలసీ అంటే 15 సంవత్సరాల లోపల 14-15 సంవత్సరాల వయసు ఉండే అందరికీ 90% పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాలని. మన దగ్గర 3,45,000 మంది ఉన్నారు. రాబోయే 3 నెలల్లో 3,45,000 మంది బాలికలకి వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన 35-40 సంవత్సరాల వయసులో ఉండేవాళ్ళు 70% మహిళలకు స్క్రీనింగ్ చేయాలని, స్క్రీనింగ్ చేసి గుర్తించిన వాళ్ళల్లో 90% మందికి చికిత్స చేయాలని రెండో ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈ విధంగా 90-70-90 అనే కార్యక్రమం పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే వ్యాక్సిన్ కోసం కోల్డ్ చైన్ పాయింట్లు పెట్టాం. 1,645 మంది సిబ్బంది పనిచేస్తారు. అంటే మామూలుగా పాయింట్లు ఉంటాయి. 16,912 మంది పనిచేస్తున్నారు దీని కింద. ఒకే ఒక డోస్ తీసుకుంటే క్యాన్సర్ నుంచి వీళ్ళకి రక్షణ వస్తుంది. దీన్ని మానిటర్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూవిన్ అని ఒక ప్లాట్ఫామ్ కూడా తీసుకొచ్చారు. టీకాలన్నీ పిహెచ్సిలో కానీ, అర్బన్ పిహెచ్సిలో కానీ, సిహెచ్ కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ, జీజీహెచ్లో ఎప్పటికప్పుడు లభ్యంలో ఉంటాయి. టీకా ఇచ్చిన వెంటనే ఎడమ చెయ్యి చూపుడు వేలు మీద ఒక గుర్తు పెడతారు. ఎలక్షన్లో మనకు పెడతారు వీళ్ళకి టీకా అయిందని. టీకా ఇచ్చిన వెంటనే 30 నిమిషాలు పర్యవేక్షణలో పెడతారు. వ్యాక్సిన్ తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అక్కడే డాక్టర్ ఉండి ట్రీట్మెంట్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రమాదం కూడా లేదు. ఇది సురక్షితం. చిన్న నొప్పి కానీ 2-3 రోజులు చిన్న జ్వరం వచ్చినా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడుండే రాష్ట్రంలో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 14-15 సంవత్సరాలుండే ఆడపిల్లలందరూ 100% మీరు వ్యాక్సిన్ వేసుకోవాలి. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక బాధ్యత కలిగిన తల్లిగా, బాధ్యత కలిగిన తండ్రిగా నీ పిల్లవాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకూడదంటే
హెచ్పివి వ్యాక్సిన్ వేయించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఒకప్పుడు మనం పోలియో చుక్కలు వేసాం. అంతమును పోలియో చుక్కలు వేయకుండా ఉన్నప్పుడు చాలామంది సక్రమంగా పుట్టినా ఈ పోలియో ఇంపాక్ట్తో వికలాంగులుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఈరోజు ఈ పోలియో చుక్కల వల్ల చాలా వరకు ఆ ఇమ్యునైజేషన్తో కంట్రోల్ అయ్యే పరిస్థితి కూడా వచ్చిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేశాం. 1,72,1,72,00,000 మందిని ఇచ్చేస్తే నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ 90,30,000 మంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇవన్నీ కూడా చేశాం. నోటి క్యాన్సర్ మీరు చూస్తే 5,07,590 మంది రాష్ట్రంలో నోటి క్యాన్సర్ వచ్చేవాళ్ళు ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేవాళ్ళు 2,50,897 మంది ఉన్నారు. సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు 3,40,154 మంది ఉన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ఈ రాష్ట్రంలో క్యాన్సర్ని నివారించడానికి, క్యాన్సర్ రాకుండా ఉండడానికి హెచ్పివి వ్యాక్సిన్ ఒకటే కాదు, అనేక చర్యలకు శ్రీకారం చుట్టామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నేను ఒకే మాట చెప్పాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆరోగ్యం ఆనందాన్ని ఇస్తుంది. అదే మాదిరిగా సంపద, ఆదాయం కూడా పెంచుకోగలిగితే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ముందు ఆరోగ్యం కోసం మీరు ఒకసారి చూస్తే క్యాన్సర్ కోసం కర్నూలులో 55 కోట్లతో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేశాం. ఇంకో పక్క బడ్జెట్లు అయితే 19,305 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో మీ అందరి ఆరోగ్యం కాపాడడానికి 6% బడ్జెట్ 19,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్కన కొత్తగా నేను ఒకటి తీసుకొచ్చాను, అందరికీ అంటే మధ్యతరగతి కుటుంబాలను కూడా కవర్ చేస్తూ ఉచితంగా 2,50,000 వరకు ఇన్సూరెన్స్ చేసి మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా మీరు నేరుగా హాస్పిటల్కి వెళ్తే 2,50,000 వరకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ తర్వాత మీరు చూస్తే అర్హులైన వాళ్ళకందరూ